గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి సీతక్క వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, డాక్టర్ మురళీ నాయక్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగా పరిష్కార మార్గం చూడాలని కోరారు. అందరి సమిష్ట కృషితో జిల్లాలను మరింత అభివృద్ధి పదంలో తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ప్రతిపక్ష అధికార పక్షమని కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మరి మంచినీటి వ్యవస్థ కానీ, గ్రామ పారిశుద్ధ్యం కానీ, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఐటీడీఏలకు సంబంధించి, ఫారెస్టు, ముఖ్యంగా గంజాయి, ఈ గంజాయి మత్తు అనేది అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. దీని మీద కూడా మరి పూర్తి అప్రమత్తంగా ఉండాలి. గ్రూపులుగా ఎక్కడైతే ఉండి ఆ గంజాయి తాగుతున్నారో ఆ ప్లేస్లను గుర్తించాలి. పోలీస్ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో గంజాయి నివారణ కోసం, డ్రగ్స్ నివారణ కోసం, మత్తులో తల్లి బిడ్డ అనే తేడా లేకుండా కూడా రకరకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మన పిల్లలకు కూడా రక్షణ లేకుండా అవుతుంది. గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా పోలీసు అధికారులకు మరి టాస్క్ ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కూడా పూర్తిగా నిర్మూలించాలి, రాష్ట్రంలో కూడా నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి మెడికల్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. దానికోసం కూడా డిస్కస్ చేసినాము. చాలా మంది భూములు కూడా కబ్జాకు గురైనాయి. అలాంటి వాటి మీద కూడా అప్రమత్తంగా ఉండి ఒరిజినల్ భూమి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా కూడా కలెక్టర్ గారికి సంపూర్ణంగా మరి అధికారం పరిశీలించి అవన్నీ కూడా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి అధికారులందరికీ కూడా మేము సున్నితంగానే ఈ సమావేశాన్ని చేసినాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంచుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా పని జరగకుండే ఖచ్చితంగా రాబోయేటువంటి సమావేశంలో గట్టిగా పనిష్మెంట్స్ ఉంటాయి. వార్నింగ్స్తో పాటు సస్పెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వెనుకబడ్డ జిల్లాలు, అదేవిధంగా మరి మారుమూల ప్రాంతాలన్నటువంటి మన మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలోకి తీసుకురావడం కోసం అందరం సమన్వయంతో పనిచేయాలి.